మనం ఒక విషయాన్ని గ్రౌండ్ లెవెల్‌లో చూసి లేదా అక్కడున్న అనుభవంతో చెప్పినప్పుడు వెటకారం ఉంటది. నేను వీడియోలు ప్రారంభించినప్పటి నుంచి చెప్తున్నా గత 6 నెలల నుండి. రక్తపాతం జరుగుతది. రెచ్చగొట్టారు నాయకులు. దాని ఇంపాక్ట్ కనబడద్దని. దాన్ని ఎవరు సీరియస్‌గా తీసుకోలే. కానీ ఏం జరిగింది? రక్తపాతం జరిగింది. పోలింగ్ రోజున హింస, ఆ హింసకి ప్రతిఘటన ఉంటది అని చెప్పా. ఏం జరిగింది? నిజమైందా లేదా? కాకపోతే మనం ఏంటంటే వాస్తవాన్ని అంగీకరించాలంటే నువ్వు నా గ్రూప్ అన్న అయి ఉండాలా, అవతలోడి గ్రూప్ అన్న అయి ఉండాలి. అవతలోడి గ్రూప్ అయితే వాడి రూట్లో ఆలోచిస్తాం, నా గ్రూప్ అయితే నా రూట్లో ఆలోచిస్తాం. అంతేగాని న్యూట్రల్గా అటు ఇటు ఇద్దరూ వెధవలే, ఉన్న వెధవల్లో మంచి వెధవని మాత్రమే ఎన్నుకుంటున్నాం ప్రజాస్వామ్యంలో అన్న విషయం నేను చాలాసార్లు చెప్తాను. ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకుంటున్నాను తప్పించి ఎదవ కానోడు ఎవడూ లేడు. ఈ విషయం నేనైతే నిర్మోహమాటంగా అని చెప్తా. ఎవడో ఫీల్ అవుతాడని నేనేమింది. ఇప్పుడు తాజాగా చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన తర్వాత ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంకొక వీడియోలు ప్రొజెక్ట్ చేస్తారు. ఇది వాళ్ళు చూపెట్టేటటువంటిది. అక్కడ వీళ్ళని కొట్టేసి తరిమేశారు. ఆ తర్వాతన ఇదంతా జరిగిందని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. వీటిల్లో ఉన్నటువంటి ఏంటంటే బేసిక్గా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలకి సంబంధించినటువంటి వ్యవహారాల్ని ఎవరూ కూడా సీరియస్గా తీసుకోలేదు. ఈ గొడవలు పూర్తయిన తర్వాతన ఇప్పుడు వీటిని కవర్ చేయడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అసలు ఎన్నికల సంఘం ఇంత లైట్గా ఎందుకుంది? బేసిక్గా రీపోలింగ్ జరగాలి. అక్కడ ఇంత ఘర్షణలు అంటే పోలింగ్ ఏజెంట్లను బయటికి తరిమేశారని వైసీపీ అంటుంది. వైసీపీ వాళ్ళు వచ్చి ఈవీఎంలు పగలగొట్టారని వీళ్ళు అంటుంది. ఇటు తెలుగుదేశం వాళ్ళు ఈవీఎంలు పగలగొట్టారని అదే ఎన్నికల సంఘం చెప్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చెప్తోంది. మొత్తం 7 ఈవీఎంలు ఒక్క మాచర్లోనే పగిలితే ఆ 7 ఈవీఎంలు పగిలిన చోట ఎందుకు రీపోలింగ్ కోసం ఇద్దరూ పట్టుబట్టలేదు. జస్ట్ ఒక కంప్లైంట్ చేశారు. యాజ్ పర్ నామ్స్ ఏంటంటే అక్కడే ఉన్నటువంటి బూత్ అధికారి ఎవరైతే ఉంటారో అతనికి మనం వెళ్ళిపోయేటప్పుడు అంటే ఎలక్షన్ క్లోజ్ అయిపోయాక ఏజెంట్ సైన్ చేయాలి. ఏజెంట్ సైన్ చేయకుండా కుదరదు. ఏజెంట్ సైన్ చేసేటప్పుడు అక్కడ అబ్జెక్షన్ రాయాలి లేదా కంప్లైంట్ రాయాలి. రాసేస్తే అప్పుడు బూత్ అధికారి ఉన్నతాధికారులకి ఈ విషయాన్ని చెప్తూ ఈ కంప్లైంట్ని ఫార్వర్డ్ చేస్తూ తన అభిప్రాయాన్ని కూడా కోట్ చేస్తారు. దాని ఆధారంగా తీసుకోవాలి. వీళ్ళు ఎందుకు కంప్లైంట్ రాయలేదు? అందులో బూత్ అధికారి ఇదంతా ఇంత కళ్ళెదురకుండా జరిగినా ఇవన్నీ ఎందుకు దాచారు? ఇన్ని రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చింది? ఇవన్నిటి మీదన ఎవడి వాదన వాడిదే ఉంటుంది కానీ ఏముండదు. నా దృష్టిలో అయితే అక్కడ రీపోలింగ్ జరిగి తీరాలి.